హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. ఏంటి అందరి మొహాలు వెలిగిపోతున్నాయి? హాలిడే స్టార్ట్ అయిపోయాయి కదా. ఎస్, మన బర్త్డే తర్వాత క్రిస్మస్ తర్వాత మన అందరికి ఇష్టమైన మంత్ ఏంటంటే ఏప్రిల్ అండ్ మే. ఈ 2 months ప్లాన్ చేసుకున్నారా? అప్పుడే వెళ్ళిపోయారు అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి? లేదు, కొంతమంది ఇంకా వీబీఎస్లో ఉన్నాయి అక్క అని వెయిట్ చేస్తున్నారు. కొంతమంది ట్రిప్స్ ప్లాన్ చేశారు, వెకేషన్స్ ప్లాన్ చేశారు. వావ్, వెరీ గుడ్ పిల్లలు. మరి హాలిడేస్ మీరు ఎంజాయ్ చేయండి. కానీ హాలిడేస్లో మాత్రం ఎక్కువ బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి, వీబీఎస్ఎస్కి అటెండ్ అవ్వడానికి, సండే స్కూల్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ చూడడానికి మీరు ట్రై చేయండి. ట్రై కాదు, ఖచ్చితంగా చేయండి. ఆ డెసిషన్ తీసుకోండి. సో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసుకుందామా? మీ అందరూ కూడా ఫ్రీ అయిపోయారు కదా. అమ్మా, మీ అందరు ఎగ్జామ్స్ అయిపోతే మా ఎగ్జామ్స్ అయిపోయినంత హ్యాపీగా ఉందిరా. మీ అందరికి మంచి రిజల్ట్స్ వచ్చాయి పిల్లలు. కింద ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కింద కామెంట్ చేయండి. లేదులే అక్క అంటారా? పర్లేదు, మనకి ఎంత ఇచ్చినా ఏసఐ మనకి ది బెస్ట్ ఇస్తారు. ఒకవేళ ఈసారి తక్కువ పర్సెంటేజ్ వచ్చినా భయపడద్దు. నెక్స్ట్ టైం ఇంకా కష్టపడి ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకుందాం. మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ వెరీ వెరీ గుడ్ పిల్లలు. కంగ్రాచులేషన్స్, అందరికీ కంగ్రాచులేషన్స్. మీ హార్డ్ వర్క్ దేవుడు ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. సరే పిల్లలు, మనం ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందామా? సో శిరీష్ అక్క ప్రేయర్ చేయడం రెడీగా ఉన్నారంట. శిరీష్ అక్కతో కలిసి మనం ప్రార్థన చేసుకుందామా? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. మరి ప్రేయర్ చేసుకొని ఈ ఒక సర్వీస్ స్టార్ట్ చేసుకుందాం. దేవా, నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధురా, నీ కొందనాలు. మరి ప్రభా, ఈ దినం ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఎవరైతే ప్రభా చిన్న బిడ్డలైనా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళ హృదయాల్లో ప్రభా ఒక నూతన నిబంధన తీసుకొని ప్రభా నీ కొరకు జీవించే హృదయాలు అంటే మనస్సాక్షి వాళ్ళందరికీ దయచేయని వేడుకున్న ఈరోజు నాయన మరి సాంగ్స్లో, వర్షిప్లో, స్టోరీస్ చెప్తున్న అక్క వాళ్ళతో మీరు తోడుగా ఉండమని, నడిపించమని నిజం యేసుక్రీస్తునామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సో పిల్లలు, మీ అందరూ శిరీష్ అక్కతో ప్రార్థన చేశారు కదా. పిల్లలు, మీరు ఏసే కోసం పాట పాడారు ఎప్పుడైనా? సండే స్కూల్లో పాట పాడతారు, కొన్నిసార్లు ఏసే కోసం డాన్స్ చేశారా? ఎస్, ఈరోజు ఒక పాట నేర్చుకున్న. ఆ పాట ఏంటంటే ఆడేద్దాం పాడేద్దాం చప్పట్లు కొట్టి పాపాన్ని జయించి ఏసే కొరకు నాట్యం చేసేద్దామనే పాట నేర్చుకోవడానికి అక్క వాళ్ళు అన్న వాళ్ళు రెడీగా ఉన్నారంట. మరి అక్క అన్న వాళ్ళతో మనం కూడా నేర్చేసుకుందామా? జుంబాలే జుంబాలే తకిడతననా, జుంబాలే జుంబాలే తకిడతననా, జుంబాలే జుంబాలే తకిడతననా, జుంబాలే జుంబాలే తకిడతననా. పాడేదన్ పాట పాడేదన్, చప్పట్లు కొట్టేదన్ యేసుని కొరకు. పాడేదన్ పాట పాడేదన్, చప్పట్లు కొట్టేదన్ యేసుని కొరకు. పాపాలే పోవును, శాపాలే తొలగును, సాతాన్ని జయించెదను. పాపాలే పోవును, శాపాలే తొలగును, సాతాన్ని జయించెదను. జుంబాలే జుంబాలే తకిడతననా, జుంబాలే జుంబాలే తకిడతననా, జుంబాలే జుంబాలే తకిడతననా, జుంబాలే జుంబాలే తకిడతననా. ఆడేదన్ నాట్యమాడేదన్, చప్పట్లు కొట్టేదన్ యేసుని కొరకు. ఆడేదన్ నాట్యమాడేదన్, చప్పట్లు కొట్టేదన్ యేసుని కొరకు. పాపాలే పోవును, శాపాలే తొలగును, సాతాన్ని జయించెదను. పాపాలే పోవును, శాపాలే తొలగును, సాతాన్ని జయించెదను. జుంబాలే జుంబాలే తకిడతననా, జుంబాలే జుంబాలే తకిడతననా, జుంబాలే జుంబాలే తకిడతననా, జుంబాలే జుంబాలే తకిడతననా. పిల్లలు, ఈ పాట బాగా నచ్చిందా? జుంబారే జుంబారే. మనకి ఇలాంటి సాంగ్స్ అంటే భలే ఇష్టం కదా పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. సో మెమరీ వర్స్ ఎవరెవరు నేర్చుకుంటున్నారు పిల్లలు? ఇప్పటికీ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ అంటే 7 months కంప్లీట్ చేసేసుకున్నాం పిల్లలు. మరి నిజంగా ఎంతమంది మీ మెమరీ వర్సెస్ నేర్చుకుంటున్నారు? చాలామంది హాలిడేస్ కదా అక్క, లేట్గా లేస్తున్నా ఇంక మెమరీ వర్స్ చూడడానికి అవ్వట్లేదు అక్క అనుకుంటున్నారా? పిల్లలు, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. మీకు తెలుసా పిల్లలు, ఒక సీడ్ వేసామనుకోండి, ఆ సీడ్ ముందుగా కొంచెం చిన్న ప్లాంట్ వస్తుంది, చిన్న ప్లాంట్ కొంచెం పెద్ద ప్లాంట్ అవుతుంది, పెద్ద ప్లాంట్ పెద్ద ట్రీ అవుతుంది, పెద్ద ట్రీ యొక్క మంచి ఫ్రూట్స్ వస్తాయి పిల్లలు. మీ వాక్యం కూడా అంతే పిల్లలు. ఇప్పుడు ఎందుకు అక్క నాకు ఇంత వాక్యం నేర్చుకోవాలి అంటే, నువ్వు వాక్యం అనే విత్తనం హృదయంలో
ఎప్పుడైతే దాన్ని సీడ్ చేస్తున్నావో అది గ్రో అయ్యి మంచి ఫ్రూట్స్ రావాలంటే నువ్వు ప్రతిరోజు వాక్యం చదవాలి, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, అది అవసరం టైంలో అప్లై చేయాలి. సో మెమరీ వర్స్ చెప్పడానికి మన మధ్యనున్న హేమక్ రెడీగా ఉన్నారు. మరి హేమక్ని వెల్కమ్ చెప్దామా? హలో పిల్లలు, మరి మెమరీ వర్స్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మార్కు 10వ అధ్యాయం 27వ వచనం, మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. మరి పిల్లలు, ఇక్కడ మనుష్యులకు అసాధ్యం అంటే కొన్ని పనులు మన వల్ల అవ్వదు. మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం కదా. మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా సమస్య కలిగినప్పుడు మన సొంత ప్రయత్నాలు చాలా చేస్తాం. మనం దేవుడి మీద ఆధారపడకుండా మనం చాలా సాధించాలని చూస్తాం, కానీ మన వల్ల అవ్వదు. చాలా పనులు మనుష్యులకు అసాధ్యం, కానీ ఇక్కడ దేవునికి సమస్తము సాధ్యమంట. సమస్తము అంటే ఏంటంటే పిల్లలు, అన్నీ మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం దేవుడి మీద ఆధారపడి, యేసయ్యా నా సమస్యలోనికి మీరు రండి, ఇదిగో ఈ యొక్క పరిస్థితి నుంచి నన్ను మరి విడిపించండి అని అడిగినప్పుడు దేవుడికి సమస్తము సాధ్యము. కాబట్టి ఆ పరిస్థితి నుంచి విడిపించి మరి మన నోటి నిండా నవ్వును కలిగించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. మరి నీ సమస్యలోనికి యేసయ్యని పిలవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? వెరీ గుడ్ పిల్లలు, మరి మెమరీ వర్స్ నేర్చుకున్నారా? మీ అందరికి మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clockకి అక్క వాళ్ళందరూ కూడా, అన్న వాళ్ళు అక్క వాళ్ళు మీ కొరకు మార్నింగ్ ఎవ్రీడే షార్ప్ 6కి మీకు బైబిల్ మెమరీ వర్స్ రిలీజ్ అవుతుంది పిల్లలు. అది మీరు ఖచ్చితంగా నేర్చుకొని మీరు ఆడుకుంటారో, తర్వాత మీరు గేమ్స్ చేస్తారో, ఎక్కడికైనా క్లాసెస్కి వెళ్తారో, అవన్నీ మాత్రం మీరు మర్చిపోకుండా మార్నింగ్ 6 o'clockకి మనం మెమరీ వర్స్ మాత్రం నేర్చుకోవాలి పిల్లలు. ఇప్పుడు మనందరం కూడా యేసయ్యని ఆరాధించే టైం పిల్లలు. మనకి చాలాసార్లు కొన్నిసార్లు ఇంట్లో మనం వింటూ ఉంటాం కదా, అయ్యో ఈ నెల ఎలా గడుస్తుందో, ఫీజులు ఎలా కట్టాలో, లేకపోతే ఫుడ్ ఎలా తినాలో అనుకుని. కానీ ఈరోజు యేసయ్య నీకేం చెప్తున్నారు తెలుసా? ప్రతి ఒక్క అవసరాన్ని కూడా యేసయ్య తీర్చుతాడని పిల్లలు. కొన్నిసార్లు మనం అనుకుంటే ఈ బట్టలు వేసుకోవాలి అని అనుకుంటే యేసయ్య నీకు ఇచ్చిన కృపే. నువ్వు తింటున్న ఫుడ్ ఉంది చూసావా, చాలామందికి ఫుడ్ లేక ఆకలి తట్టుకోలేక చనిపోయిన రోజులు ఉన్నాయంటే పిల్లలు. సరైన బట్టలు లేక కుట్టుకొని ఎవరైనా బట్టలు ఇస్తారేమో అని వెయిట్ చేసింది, కానీ యేసయ్య నీకు అలాంటి స్థితిని ఇవ్వలేదు కదా. దాన్ని బట్టి యేసయ్యని స్తుతిద్దామా? ఈరోజు అక్క అన్న వాళ్ళు ఇక్కడ పాట పాడుతున్నప్పుడు 2 చేతులు బ్రేక్ పెట్టి, యేసయ్య నాకు ఇచ్చిన బట్టలు బట్టి థ్యాంక్స్ యేసయ్య, ఇచ్చిన ఫుడ్ని బట్టి థ్యాంక్స్ యేసయ్య, ఇచ్చిన క్లోత్స్ బట్టి, ఇచ్చిన బుక్స్ని బట్టి యేసయ్య, ఇయర్ అంతా నువ్వు కాచి కాపాడే యేసయ్య. మీరు వేరే క్లాసెస్లో ప్రమోట్ అయిపోయారు పిల్లలు. చాలామంది అనుకున్నారంట నేను మంచిగా చదువుకుంటాను అనుకునే, చాలా చిన్న పిల్లలు క్యాన్సర్తో చనిపోయారు, చిన్న పిల్లలు యాక్సిడెంట్లో చనిపోయారు, చిన్న పిల్లలు మమ్మీ బాయ్ మమ్మీ అని చెప్పెళ్ళారంట స్కూల్కి, మళ్ళీ తిరిగి రాలేదంట, స్కూల్లో హార్ట్ అటాక్స్. కానీ యేసయ్య నీకు నాకు ఇచ్చిన కాపుదలు బట్టి యేసయ్యకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. మనం బెస్ట్ ఆరాధన యేసయ్యకి ఇద్దామా? అందరం కళ్ళు మూసుకొని మీ 2 చేతులు పైకి పెట్టి, మీరు మోకరించగలిగితే మోకరించండి, నించోగలిగితే నించొని యేసయ్యని ఆరాధిద్దామా పిల్లలు? పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా, యేసయ్యతో మాట్లాడదామా? ఇంతవరకు దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేస్తాడు, ఇంక నువ్వు మేలులు చేస్తాడు. పిల్లలందరూ కళ్ళు మూసుకొని మాతో పాటు ఏకీభవిస్తారా? యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. మాతో పాటు కలిసి చెప్తారా పిల్లలు? యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఊహించు వాటికన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే. ఊహించు వాటికన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఓ యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. అనుదినము నన్నాశ్చర్యముగా పోషించితివే, అపనిందలు ఎదురైనా నన్ను గణపరచితివే. అనుదినము నన్నాశ్చర్యముగా పోషించి
బదులించితివే. అపనిందలు ఎదురైనానను గణపరచితివే. యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. పిల్లలు చెప్తామా? యెహోవా ఈరే చేతులు పైకెత్తి సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఆరాధనా 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 యేసుకే. రెండు చేతులు పైకెత్తి చెప్తామా? ఆరాధనా 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 యేసుకే. ఆరాధనా 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 యేసుకే. ఓహో ఆరాధనా 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 యేసుకే. ఆరాధనా 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 యేసుకే. ఊహించు వాటికన్నా అధిగమించి నా ప్రార్థనలన్నిటికీ బదులించితివే. యేసయ్యా ఊహించు వాటికన్నా అధిగమించి నా ప్రార్థనలన్నిటికీ బదులించితివే. యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఓ యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఆరాధనా 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 యేసుకే. హృదయాంతరంగంలో చెప్తామా? ఆరాధనా 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 యేసుకే. ఓ ఆరాధనా 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 యేసుకే. ఆరాధనా 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 యేసుకే. ఆరాధనా 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 యేసుకే. అవునయ్యా, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నేను మేము అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయగల దేవుడు ప్రభువా. నాయన అనుదినము ప్రభువా మమ్మల్ని పోషిస్తున్న దేవానికి వందనాలు ప్రభువా. ఇదిగో నాయన మాతో పాటు కలిసి నాయన ఆరాధిస్తున్న ప్రభువా ప్రతి చిన్నారి బిడ్డ జీవితంలో ప్రభువా ఏదైతే అవసరం ఉందో ప్రభువా, ఏదైతే కొరతగా ఉందో ప్రభువా, ఇది నాన్న వారికి దయచేయండి ప్రభువా. నాయన వారి అవసరతలు అన్నీ తీర్చి ప్రభువా వారిని గొప్ప స్థితిలో ఉంచండి నాయన. ఇదిగో నాయన ఇంతవరకు నాయన మీరు ఆరాధనలో మాటల్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. ఇదిగో నాయన నేను నీ మాటలు వినడానికి ప్రభు లెసన్స్లోకి వెళ్తున్నాం ప్రభువా. మీరు కృప చూపించండి ప్రభువా. నేను ఈ చిన్న బిడ్డలకి ప్రభువా నేను ఏదైతే వాక్యం అవసరమో, ఏదైతే నీ మాట అవసరమో నాయన ఆ మాట ద్వారా వారితో మాట్లాడి ప్రభువా వారిని బలపరచమని ప్రభువా, చెప్తున్న టీచర్పై ప్రభువా నీ అభిషేకం ఉంచమని ప్రభువా సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.
ఆమేన్. పిల్లలు ఏసైకి ది బెస్ట్ వర్షిప్ ఇచ్చారా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. సో మీ అందరికీ కూడా ఒక మంచి స్టోరీ, ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పడానికి అక్క రాబోతుంది. ఎవరో తెలుసా? బ్లెస్ అక్క. పిల్లలు మీకు 2 చేతులు ఉన్నాయా? షో మీ యువర్ హ్యాండ్స్. నాకు కూడా ఉన్నాయి పిల్లలు. 2 legs ఉన్నాయా? వెరీ గుడ్. ఫింగర్స్ ఉన్నాయా? వెరీ గుడ్. ఇవన్నీ ఉండి కూడా మనం చాలాసార్లు కంప్లైంట్ చేస్తాం కదా, మమ్మీ నాకు ఏం బాగాలేదు మమ్మీ, నేను ఎప్పుడు ఇట్లా చేస్తావు మమ్మీ అని, నేను బాగాలేదు మమ్మీ, నాకు ఏం మమ్మీ నువ్వు ఇట్లా చేస్తున్నావు అని మమ్మీతో ఫైట్ చేస్తాను, డాడీతో ఫైట్ చేస్తున్నావు. ఒక అన్నకి ఇవన్నీ లేవంట పిల్లలు. నేను కాదు, మన చిన్న ప్లస్ అక్క ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పబోతుందంట. అతను ఇప్పటికి కూడా బ్రతుకున్నారు పిల్లలు. ఆ ఇన్స్పిరేషన్ స్టోరీ, ఆ పర్సన్ ఎవరో మనం నేర్చేసుకుందామా? హలో పిల్లలు, మరి మంచిగా దేవుణ్ణి ఆరాధించారు కదా అందరూ కూడా. మరి మీ అందరికీ ఇష్టమైన స్టోరీ టైంకి మనం వచ్చేసాం. స్టోరీ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను, వినడానికి మరి మీ అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. ఓకే, మరి మనం ఈరోజు ఒక వ్యక్తి కోసం మనం నేర్చుకోపోతా ఉన్నాం. ఆ వ్యక్తి పేరు ఏంటి అనేది మీరే నాకు చెప్పాలి, ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా మీరు అందరూ కూడా ఏం చేయాలి? స్టోరీ వినాలి. ఓకే, మరి ఈ వ్యక్తి ఎవరంటే మరి ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి ఎవరు? ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అంటే మరి మనం అందరం కూడా పుట్టినప్పుడు ఎలా పుడతాం? కొంతమంది హెల్తీగా పుడతారు, కొంతమంది కొంచెం వీక్గా పుడతారు, కొంతమంది కొంచెం డిజబుల్డ్గా పుడతా ఉంటారు కదా. అలాగే ఈ వ్యక్తి కూడా పుట్టినప్పుడు అంట తనకి కాళ్ళు లేవంట, 2 కాళ్ళు లేవంట, 2 చేతులు లేవంట. తనకి ఒక 2 fingers మాత్రమే కాళ్ళకి ఉన్నాయంట. పాదాలు లేవు, అలాగే 2 చేతులు కూడా లేకుండా వ్యక్తి పుట్టాడు. మరి ఆ వ్యక్తి పుట్టినప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ చాలా బాధపడతారనమాట. ఏంటి దేవుడు మా జీవితంలో ఇలా చేశాడు అని చెప్పి అనుకుంటా ఉంటారు. మనం కూడా అలాగే కదా పిల్లలు, చిన్న కష్టం వచ్చేసరికి అనుకుంటాం కదా, ఏంటిదా దేవుడు నాకు ఇలా చేశాడు. మన జీవితంలో ఏది సాడ్నెస్ జరిగినా, లేదంటే ఏది బాధ కలిగించే విషయం జరిగినా మనం వెంటనే ఎవరి వైపు చూస్తాం? దేవుడే ఇలా చేశాడు అనుకుంటాం కదా. కానీ మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా మంచి చేయడానికే చూస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో మంచిని మాత్రమే చేస్తాడు. కానీ మరి సాటన్ ఏం చేస్తూ ఉంటాడు? మనం మంచిగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి ఎప్పుడు మనకి ఏదో ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. మరి ఈ పేరెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళకు పుట్టిన ఆ బాబుని బట్టి కొంచెం బాధపడతారు. కానీ వెంటనే దేవుడు మనకి ఏది ఇచ్చినా బెస్టే ఇస్తాడు కదా. ఈ బిడ్డ ద్వారా మనకి దేవుడు ఒక మంచి బ్లెస్సింగ్ ఉంచాడు, మనల్ని దేవుడు గొప్ప సాక్షులుగా ఉంచిపోతా ఉన్నాడని చెప్పి ఈ పేరెంట్స్ ఇద్దరు కూడా వెంటనే ఆ బాబుని బట్టి సంతోషిస్తారు. సంతోషించి ఆ బాబుని దగ్గరికి చేర్చుకుంటారు. అయితే ఈ బాబు ఎవరో మీకు అర్థమైందా? బాబుకి ఏం లేవు, 2 కాళ్ళు 2 చేతులు లేవు కదా. మరి ఆ బాబు ఎవరు? మీ అందరికీ తెలిసిపోయింది కదా, తను ఎవరో కాదు, నిక్ ఉజిసిక్. ఓకే, తన పూర్తి పేరు ఏంటంటే నికోలస్ జేమ్స్ ఉజిసిక్. ఓకేనా? తన్ని మనం ఎలా పిలుస్తాం? అందరికీ తెలిసిన పేరేంటి? నిక్. ఓకే, తను ఎప్పుడు పుట్టాడంటే 1982 December 4th. ఎప్పుడు పుట్టాడు? 4వ తేదీ 1982వ సంవత్సరం డిసెంబర్ మంత్లో నిక్ ఉజిసిక్ ఆస్ట్రేలియాలో జన్మించాడు అనమాట. అయితే మరి వాళ్ళ పేరెంట్స్ తన బట్టి సంతోషించి దేవుడు మనకి మంచి బ్లెస్సింగ్ ఇస్తాడు ఈ బిడ్డని బట్టి అని చెప్పి హ్యాపీగా బిడ్డని మంచిగా చూసుకునేవారు. అలా చూసుకుంటా ఉన్న టైంలో ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్న టైంలో తనకి కాలికి 2 fingers ఉండేవి కదా. ఆ 2 fingers కూడా అతుక్కుని ఉన్నప్పుడు తనకి సర్జరీ చేసి అవి ఇలా సపరేట్ చేయడం జరుగుతుంది. ఆ 2 fingersతోనే తను ఏ పని చేసుకోవాలన్నా కూడా ఆ 2 fingersతోనే చేసేవాడు. నీకేం చేసేవాడు తెలుసా? ఆ 2 fingersతోనే తనకి 5 years ఏజ్లో తను స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నాడు. ఎన్ని ఇయర్స్లో? 5 yearsకి తను స్విమ్ చేయడం నేర్చుకున్నాడు. ఇంకా అలాగే తన 2 fingersతో చాలా యాక్టివిటీస్ చేసేవాడంట. తను చక్కగా కంప్యూటర్ని ఆపరేట్ చేసేవాడంట, మొబైల్ ఫోన్ ఆపరేట్ చేసేవాడంట. ఆ 2 fingersని నీకేమని పిలిచేవాడు తెలుసా? చికెన్ డ్రమ్ స్టిక్స్ అని పిలిచేవాడు. ఏమని? చికెన్ డ్రమ్ స్టిక్స్ అని తన పేరు పెట్టుకున్నాడు అనమాట. ఆ 2 fingers కూడా. ఆ 2 fingers తను ఏది చేయాలనో కూడా ఆ ఫింగర్స్తోనే తను చేసేవాడు. కంప్యూటర్ ఆపరేట్ చేసేవాడు, తర్వాత మొబైల్ ఫోన్ ఆపరేట్ చేసేవాడు. తను ఏది చేయాలన్నా కూడా ఆ 2 fingers హెల్ప్తోనే చేసేవాడు. తన స్కూల్లో జాయిన్ చేయాల్సిన ఏజ్ వచ్చింది. తన స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మరి డిజబుల్స్కి వేరే స్కూల్ ఉంటుంది కదా సపరేట్గా. మరి చక్కగా పుట్టిన వాళ్ళంతా కూడా ఒక దగ్గర ఉంటారు. తర్వాత డెఫ్ అండ్ డమ్ స్కూలు అలా ఉంటాయి కదా కొన్ని స్కూల్స్. వాళ్ళ మమ్మీ డాడీకి ఆ స్కూల్లో జాయిన్ చేయడం ఇష్టం లేదనమాట నిక్ని. మా బాబు కూడా అందరిలాగే మంచి స్కూల్లోనే చదవాలి, తన్ని డిజబుల్ స్కూల్లో మేము జాయిన్ చేయము అని చెప్పి ఆ స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఆ ప్రిన్సిపల్తో వాళ్ళతో మాట్లాడి నిక్ని ఏం చేస్తారంటే ఆ స్కూల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. అయితే తను ఎదుగుతూ ఉన్న టైంలో తను మరి క్లాస్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా,
ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది అల్లరి చేసేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏం చేసేవారు తెలుసా, నిక్ని నీకు చేతులు లేవు, నీకు కాళ్ళు లేవు, నువ్వెందుకు స్కూల్కి రావడం అని చెప్పి చాలా మాటలు అనేవారంట. మరి అలా అంటే చాలా బాధపడతాం కదా. మరి మీరు కూడా స్కూల్లో పిల్లల్ని ఏడిపిస్తున్నారా? అరే నువ్వేంట్రా, నువ్వేం చదవు, నువ్వు మొద్దోడురా, నువ్వెందుకురా స్కూల్కి రావడం అని చెప్పి మీరు అంటున్నారు అందరినీ. అలా అనకూడదు పిల్లలు. మనం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టంగా, దేవుని ప్రేమను అనేకులకు చూపించేవారుగా ఉండాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని ప్రేమతో అందరినీ ప్రేమించాలి. మరి నువ్వు దేవునికి ఎలా అయితే స్పెషలో, అలాగే స్కూల్లో ఉండే పిల్లలందరూ కూడా దేవునికి స్పెషలే. నిన్ను దేవుడు ఎలా అయితే ప్రేమిస్తూ ఉన్నాడో వాళ్ళందరినీ కూడా దేవుడు అలానే ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎవరిని కూడా ఏడిపించకూడదు, ఎవరిని ఎగతాళి చేయకూడదు, ఎవరి వస్తువులు లాక్కోకూడదు కదా పిల్లలు. మనం ఎలా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. మనం ఎక్కడున్నా మనల్ని ఎవరు చూస్తారు, యేసయ్య చూస్తారు కదా. కాబట్టి మనం ఏం చేసినా కూడా అమ్మో యేసయ్య నన్ను చూస్తున్నారు కదా, నేను వాళ్ళని ఆట పట్టించకూడదు, వాళ్ళని కొట్టకూడదు, వాళ్ళ వస్తువులు లాక్కోకూడదు అని మనం ఆ సెన్స్ని మనం కలిగి ఉండాలి. మనల్ని ఎవరు చూస్తున్నారు పిల్లలు, యేసయ్య చూస్తున్నారు. అయితే మరి ఈ స్కూల్లో నిక్ని అలా బాధ పెడతా ఉన్నప్పుడు నిక్కి 10 years టైంలో అంట తను చాలా బాధపడతాడనమాట. ఇలా అందరూ నన్ను ఏదో మాట అంటా ఉన్నారు కదా, నాకు ఎందుకు ఈ బ్రతుకు అని చెప్పి తను ఏం చేస్తాడు తెలుసా పిల్లలు, సూసైడ్ చేసుకోవడానికి తను ప్రయత్నిస్తాడనమాట. వాళ్ళ డాడ్ని నేను స్నానం చేయాలనుకుంటున్నానని చెప్తే వాళ్ళ డాడ్ బాత్టబ్లో వాటర్ ఫిల్ చేసినప్పుడు తను ఏం చేస్తాడు తెలుసా, వెళ్ళి ఆ బాత్టబ్లో బుర్ర పెట్టేసి ఊపిరి ఆడకుండా తనకు తానే చనిపోవాలని చెప్పి తను ప్రయత్నం చేస్తాడు. అని తర్వాత తను రియలైజ్ అయ్యి తను ఏం చేస్తాడంటే, లేదు దేవుడు నన్ను బెస్ట్గా ఉంచుతాడు, నన్ను దేవుడే కదా ఇలా పుట్టించాడు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని చెప్పి తను ఏం చేస్తాడంటే రియలైజ్ అయ్యి తను దేవుని కోసం నిలబడతాడు. మరి మన దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడా? కాదు కదా. మన దగ్గర ఏది ఉన్నా లేకపోయినా దేవుడి మీద మనం ఆధారపడితే, దేవుణ్ణి మనం తండ్రిగా చేసుకుని యేసయ్యా నాకు ఈ విషయంలో నాకు సహాయం చేయండి ప్రభా అని చెప్పి నువ్వు అడిగితే, నీకు సామర్థ్యం లేకపోయినా దేవుడు తన కృప చొప్పున నీకు సహాయం చేసి నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతాడు. అలాగే ఈ నిక్కి ఏం చేస్తాడు తెలుసా, తను అలా చదువుకుంటా ఉన్న టైంలో తను ఎలా రాసేవాడు తెలుసా, మరి తనకు ఫింగర్స్ లేవు కదా, తను నోటితోనే తను రాయడము నేర్చుకున్నాడు. తను ప్రతిదీ కూడా చక్కగా చేయగలడానికి దేవుడు తనకి అటు కృపను సామర్థ్యంను దయచేశాడు. మనం అనుకుంటాం కదా, నేను అన్నీ ఉన్న వేస్టే, నేనేం చేయలేకపోతున్నాను, నేను గొప్పగా బ్రతకలేకపోతున్నాను, లేదంటే మంచిగా చదవలేకపోతున్నాను, ఈ సబ్జెక్ట్ నాకు రావట్లేదు అని చెప్పి మనం అనేక సార్లు అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, దేవుని మీద ఆధారపడి ప్రవ్వా నాకు సహాయం చేయండి అని చెప్పి మీరు ఎప్పుడైతే అడుగుతారో దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు. మీకు అట్టి సామర్థ్యమును, అట్టి జ్ఞానమును దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము నిక్లాగా ధైర్యం కలిగి ఉండాలి. నిక్ ఎలా అయితే దేవుడే నాకు సహాయం చేస్తాడని చెప్పి తను స్ట్రాంగ్గా నిలబడి తను దేవుని కొరకు అనేకులకు చెప్తాడు. ఇంకా అలాగే మోటివేషనల్ స్పీచెస్ కూడా తను ఇస్తాడు. తను చాలా వర్క్స్ చేస్తాడు తెలుసా పిల్లలు, చాలా బుక్స్ రాశాడు. తను ఒక గొప్ప స్థితిలో ఇప్పుడు ఉన్నాడు తెలుసా. తనకి కాళ్ళు లేవు, చేతులు లేవు, ఇంకా నీకు పెళ్ళి అవ్వదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. తనకు ప్రతి స్టేజ్లో కూడా తన్ని అవమానపరుస్తూ, తన్ని అనేక మాటలు అంటూ, తన్ని బాధపరుస్తూ కదా పిల్లలు. మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఏదో ఒక మాట అనేవాళ్ళు ఉంటారు కదా. అలా అన్నారని చెప్పి మనం అక్కడే ఆగిపోకుండా ప్రభువా నీవే నాకు సహాయం చేయండి అని చెప్పి ప్రతి విషయంలో మనం దేవుని మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవునికి ఏదైనా అసాధ్యం ఉంటుందా? ఉండదు కదా. మన మనుషులం కాబట్టి మనకు కొన్ని అసాధ్యమైనవి ఉంటాయి. కానీ దేవుని మనం ఎప్పుడైతే తండ్రిగా చేసుకుంటామో దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు పిల్లలు. దేవునికి సమస్తము సాధ్యమే కదా. దేవుణ్ణి బట్టి మనకు కూడా సమస్తము సాధ్యమే. నీ జీవితంలో ఇంపాసిబుల్ అనుకుంటున్న థింగ్స్ అన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని ఆశ్రయిస్తావో, ప్రభువా నీవు నాకు సహాయం చేయండి అని చెప్పి నువ్వు అడుగుతావో, దేవుడిని ఇంపాసిబుల్ థింగ్స్ అన్ని కూడా ఏం చేస్తాడు? పాసిబుల్గా మార్చేస్తాడు. నిన్ను గొప్ప స్థితిలో దేవుడు ఉంచుతాడు. మరి నిక్ జీవితాన్ని మనం చూసినట్లయితే నిక్ ప్రతి స్టేజ్లో కూడా స్కూల్ వయసులో కానీ, కాలేజ్ వయసులో కానీ, తను చదువుకుంటున్న ప్రతి పరిస్థితిలో కానీ, తను ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏది చేసినప్పటికీ తను అనేక మాటలు అనేవారంట, తను అవమానపరిచేవారంట, తను బాధపరిచేవారంట. మనం కూడా అనేకులను అవమానపరుస్తూ ఉన్నామేమో. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టంగా నువ్వు ఉండాలి. దేవుడు నిన్ను ఎలా అయితే చూస్తూ ఉన్నాడో అలాగే నీ ఫ్రెండ్స్ని కూడా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు తన చేతులతో మనందరినీ చేశాడు కదా. మనం అందరం అంటే దేవునికి చాలా
చాలా ఇష్టం. కాబట్టి మనం ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు పిల్లలు. ఎందుకంటే నువ్వు ఎంత ఇంపార్టెంటో దేవుడికి వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, అలాగే వారి కొరకు కూడా ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే దేవుడు ఎవరిని ఎప్పుడు రేస్ చేస్తాడో తెలియదు కదా. ప్రతి ఒక్కరూ దేవుడికి ఇష్టమైన పిల్లలమే. కాబట్టి మనం ఇంకా దేవునికి ఇష్టంగా ఉంటే, దేవుని ప్రేమను అనేకులకు చూపించినట్లయితే దేవుడు మనల్ని గొప్ప స్టేజ్లో ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు నీ జీవితము బ్లెస్ అవ్వాలని నువ్వు అనుకుంటా ఉన్నావా? మరి నిక్కి తన వయసు వచ్చినప్పుడు తనకు మంచిగా వివాహం జరిగింది, మంచి వ్యక్తితో తనకి వివాహం జరిగింది. దేవుడు తనకి 4 పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు మరి ఏ ఒక్కరు కూడా ఎలాంటి డిజబిలిటీతో పుట్టలేదు. అందరూ మంచి ఆరోగ్యంతో, మంచి అవయవంతో దేవుడు తనకి ఇచ్చాడు. దేవుడు చాలా బ్లెస్ చేశాడు. ఎంత బ్లెస్ చేశాడో తెలుసా? తన కోసము మనందరం కూడా చదువుకుంటున్నాం కదా, తన కొరకు మనం చెప్పుకుంటున్నాం కదా. ఇంకా తన స్టోరీని ఇప్పుడు మన స్కూల్ బుక్స్లో కూడా యాడ్ చేశారు కదా. మీ అందరికీ తెలుసు కదా, 10th క్లాస్ బుక్లో నిక్ స్టోరీ యాడ్ చేశారు కదా. అంత గొప్పగా దేవుడు తనని బ్లెస్ చేశాడు. తన గొప్ప అధికారులను కలుస్తూ ఉన్నాడు, అనేకులకి మోటివేషనల్ స్పీచ్ ఇస్తూ ఉన్నాడు. ఇంకా అలాగే మతపరమైన స్పీచెస్ కూడా తను ఇస్తూ ఉన్నాడు కదా. తన గొప్ప స్థితిలో దేవుడు ఉంచాడు. అనేకులు తన కొరకు మాట్లాడుకునే స్థితిలో దేవుడు నిక్ని ఉంచాడు. అలాగే నీ కొరకు కూడా అబ్బా ఈ బాబు చాలా గ్రేటు, ఈ బాబు దేవుడిని కలిగి ఉండడం వల్ల దేవుడు తను ఎంత గొప్ప స్థితిలో ఉంచారని చెప్పి నీ కొరకు కూడా అనేకులు చెప్పుకోవాలంటే మరి నువ్వేం చేయాలో తెలుసా? నీ జీవితం కూడా నిక్లాగా బ్లెస్ అవ్వాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుణ్ణి తండ్రిగా చేసుకోవాలి, ఆయన నీ హృదయంలో ఉంచుకోవాలి, ఆయన్ని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నీ హృదయంలోనికి తండ్రిగా పిలుస్తావో అప్పుడు నీ జీవితము బ్లెస్ అవుతుంది. పిల్లలు నీ ప్రతి విషయంలో, నీ ప్రతి సమస్యను నువ్వు దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు నీ సమస్యల్లో ఆయన కల్పించుకొని నీకు అసాధ్యమైన ప్రతిదాన్ని కూడా దేవుడు సుసాధ్యం చేయగలడు. ఇంపాసిబుల్ థింగ్స్ అన్నీ కూడా నీ జీవితంలో దేవుడు పాసిబుల్ చేయగలడు. మనం అనుకుంటాం కదా, కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఏం చేస్తారులే అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు తన కొరకు మనం చెప్పుకుంటున్నామంటే దేవుడు తన్ని ఎంత గొప్పగా బ్లెస్ చేశాడు కదా. తనకున్న 2 ఫింగర్స్నే తను వాడుకొని తను చాలా గ్రేట్ థింగ్స్ చేయడానికి, స్విమ్మింగ్ చేయడానికి, మొబైల్ ఆపరేట్ చేయడానికి, కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి, అలాగే తను మంచిగా చదువుకోవడానికి, రాసుకోవడానికి, తనకి ప్రతి విషయంలో దేవుడు కృప చూపించాడు కదా. మరి కాళ్ళు, చేతులు, కళ్ళు, మంచి ఆరోగ్యం కలిగిన నిన్ను కూడా దేవుడు వాడుకోగలడా లేదా? వాడుకోగలడు కదా పిల్లలు. నిన్ను కూడా గొప్పగా చేయగలడా లేదా? చేయగలడు. నిన్ను కూడా మంచి స్థితిలో దేవుడు ఉంచగలడా లేదా? ఉంచగలడు. నీ కొరకు అనేకులు చెప్పుకోగలిగే స్థితిలో దేవుడు నిన్ను ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన్ని హృదయంలో చేర్చుకుంటావో, ఆయన్ని నీ తండ్రిగా నువ్వు పిలుస్తావో, నీ తప్పులన్నీ మనం అనేకసార్లు అనేకుల్ని బాధ పెట్టి ఉండొచ్చు కదా. ప్రవ్వా నేను ఆ రోజు నా ఫ్రెండ్ని బాధ పెట్టాను ప్రవ్వా, లేదంటే మా మమ్మీ డాడీని బాధ పెట్టాను ప్రవ్వా, లేదంటే మా అక్కల్ని కొట్టాను ప్రవ్వా, లేదంటే బాధ పెట్టానేసా, నన్ను క్షమించాను ప్రవ్వా, నేను చేసిన ప్రతి తప్పుని మీరు సిలువలో కార్చిన నీ రక్తంతో నన్ను కడగండి ప్రవ్వా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, ఎప్పుడైతే ఆయన నీ హృదయంలోనికి రమ్మని పిలుస్తావో వెంటనే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. నీతో పాటు యేసు ప్రభు వారు ఉన్నారనుకో, నీకు ఏది కూడా లోటు ఉండదు. నీకు సమస్య వచ్చినా వెంటనే దాన్ని సాల్వ్ చేయడానికి దేవుడు నీకు కృప చూపిస్తాడు. అట్టి జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ జీవితాన్ని గొప్ప స్థితిలో దేవుడు ఉంచుతాడు. నీ కొరకు అనేకులు చెప్పుకునే స్థితిలో, నిన్ను హెచ్చైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. ఒకవేళ నీ హృదయంలో ఆల్రెడీ యేసు ప్రభు ఉన్నట్లయితే, ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, నేను నీ ప్రేమను చూపించేదానిగా ఉండాలని ఆశపడతా ఉన్నాను, నీ కొరకు అనేకులకు చెప్తాను ప్రవ్వా, నేను అనేకులు నీ వైపు నడిపిస్తాను ప్రవ్వా అని చెప్పి దేవునికి ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితం బ్లెస్ అవ్వాలంటే నీ జీవితంలో యేసు ప్రభు ఉండాలి. నీ ప్రతి విషయం కూడా ఆయనకు చెప్పుకొని నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో నీ జీవితం దేవుడు గొప్ప స్థితిలో ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకొని దేవునితో ప్రార్థన చేద్దామా? యేసయ్యా నన్ను క్షమించండి ప్రభా, నేను చేసిన తప్పులు క్షమించండి యేసయ్యా అని చెప్పి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనములు రాజా తండ్రి ప్రభా, మరి ఎవరైతే ప్రభా లెసన్ వింటా ఉన్నారో ఆ ప్రతి చిన్న బిడ్డని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. వారి జీవితాల్లో వారు చేసిన తప్పుల్ని మీరు క్షమించండి యేసయ్యా తండ్రి ప్రభా. ఎవరైతే నా హృదయంలోనికి రండి యేసయ్యా అని పిలుస్తున్నారో వారితో మీరు ఉండండి ప్రభా. ఎవరు నీ మీద ఆధారపడడానికి ఇష్టపడుతూ ఉన్నారో వారికి మీ కృపను చూపించండి ప్రభా, వారికి మీ జ్ఞానమును దయచేయండి ప్రభా. మరి నిక్ని
బిడ్డని ఎలా అయితే బ్లెస్ చేసావో నన్ను కూడా బ్లెస్ చేయండి ఎస్సీ అని చెప్పి అడుగుతున్న ప్రతి బిడ్డని మీరు బ్లెస్ చేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్సీ మాటలు వారి హృదయాల్లో ప్రభావ మీరు భద్రపరచమని ఫలింపు చేయమని అడుగుచు యేసు నామములో ప్రార్థన విన్నపం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వావ్, నిక్ గురించి ఎంత మంచి లెసన్ కదా పిల్లలు. మనం ఎంత గ్రేట్ఫుల్ హార్ట్తో ఉండాలి కదా. తనలాగా కాలేజ్ ఎత్తున తనే దేవుని యొక్క సువార్త అంత ఎక్కువ చేస్తుంటే దేవుడు అన్ని ఇచ్చిన మనము దేవుని గురించి ఇంకెంత గొప్పగా కష్టపడాలి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. సో మన యాక్టివిటీ నేర్చేసుకుందామా? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు యాక్షన్ సాంగ్ నచ్చిందా? మరి మెమరీ వర్స్, స్టోరీ అన్నీ వచ్చాయా? చెప్తే చాలు మీరు అన్ని బెల్ల చెప్పేస్తున్నారు. వెరీ గుడ్ పిల్లలు. అయితే ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్ ఏంటో చూద్దామా? ఈరోజు ఏంటంటే హెల్మెట్. ఎంతమంది తెలుసు హెల్మెట్? మీరు సైకిల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా మమ్మీ మీకు చిన్న హెల్మెట్ ఇస్తున్నారు కదా. డాడీ ఎక్కడికి వెళ్ళినా, బైక్ మీద ఎక్కడికి వెళ్ళినా సరే హెల్మెట్ ఇవ్వనా, హెల్మెట్ ఇచ్చింది అని ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో హెల్మెట్ ఉండడం వల్ల ఏమవుతుంది పిల్లలు, యాక్సిడెంట్, ఎలాంటి యాక్సిడెంట్ అయినా మన ప్రాణానికి ఏమి కాకుండా హెల్మెట్ మనల్ని కాపాడుతుంది. ఈరోజు దేవుని వాక్యం నీకు కవచంగా ఉంది పిల్లలు. ఆ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఏమో తెలుసా, యేసేకి నీలోకి వస్తాడు, యేసే నీతోనే ఉంటాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడు నీకు సహాయంగా ఉంటాడు. ఎలాంటి సిచ్యువేషన్లో, ఎలాంటి యాక్సిడెంట్స్ అయినా, ఎలాంటి నువ్వు భయంలోకి వెళ్ళినా, ఎలాంటి చీకట్లోకి వెళ్ళినా కూడా యేసే నీ కవచంగా, నీకు హెల్మెట్గా ఎప్పుడు నీకు తోడుగా ఉంటారు. సో ఈ రోజు నుంచి నీకు హెల్మెట్ ఎప్పుడు చూసి నీకు ఏం గుర్తు రావాలి, యేసే నాతోనే ఉండాలి, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా యేసే నాతో ఉంటున్నారనే విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. ఈ రోజు నుంచి దేవుని వాక్యం ఖచ్చితంగా చదువుతారు కదా. సో మనం ఈ వీక్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే చాలామందికి అక్క ఎప్పుడు ఏప్రిల్ లాస్ట్ వీక్లో నా బర్త్డే వస్తుంది అక్క, నేను ఎప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం కావదానంటే మీరేం కంగారు పడద్దు. జీసస్ లవ్స్ యూ. మీ కొరకు ఒక మంచి బ్లెస్డ్ వాగ్దానం ఇవ్వడానికి, బ్లెస్డ్ ప్రామిస్ ఇవ్వడానికి మన మధ్యలో పాస్టర్ రత్నాకర్ అన్నారు. అన్న వచ్చి మీ కొరకు ప్రార్థన చేసి మీకు ఒక వాగ్దానాన్ని కూడా రిలీజ్ చేస్తారు పిల్లలు. అందరం ఆ వాగ్దానం ఏంటో రిసీవ్ చేసుకుందామా? ఎస్పెషల్లీ ద బర్త్డే వన్ గైస్. హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. మరి ఈ వారంలో ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో వారికి దేవుని యొక్క వాగ్దానాన్ని ఇవ్వడానికి వచ్చినాను. మరి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరిని నాటుబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామంట. మరి ఈ వాగ్దానం ఎవరైతే ఈ సంవత్సరంలో మీరు ఇది తీసుకోండి, ఈ వాగ్దానాన్ని దివారాత్రులు అంటే డే అండ్ నైట్ దేవుని వాగ్దానాన్ని ధ్యానించండి, దాని యందు ఆనందించండి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. మీరు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక మీ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారని ఈ వాగ్దానాన్ని మీకు అందిస్తా ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? ఎవరికైతే ఇప్పుడు బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో ఈ వారంలో మీరు ఏకీభవించండి. మీ కుటుంబంలో ఎవరున్నా సరే మీరు ఏకీభవించండి. దేవుని ఆశీర్వాదం కొరకు మీరు ఏకీభవించినట్లయితే నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రియ బిడ్డలు ప్రభు ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారు ప్రభా, వారి జీవితంలో అయా వారు తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉండడానికి కృప దయచేయండి ప్రభా. నీ ధర్మశాస్త్రం నందు ఆనందించడం వాళ్ళకి నేర్పించండి అయా. దివారాత్రంలో దాన్ని ధ్యానించడం వాళ్ళకి నేర్పించండి అయా. గొప్పగా ఆశీర్వదించబడడానికి కృప కలుగు చేయమని యేసుక్రీస్తు నామమున పెట్టి ప్రార్థించి నామే వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్. మెయిన్ పిల్లలు, ఈ బర్త్డే ఎవరైతే మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళకి వాక్యం, ఒకవేళ ఈ వాక్యం మీకు ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి దీన్ని మీరు వాళ్ళకి సెండ్ చేసి వాళ్ళకి కూడా మనం ఖచ్చితంగా చెప్పండి, ప్రామిస్ని రిసీవ్ చేసుకోమని పిల్లలు. సో మనం ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. మరి నేను మీ అందరినీ ప్రేయర్లో లీడ్ చేస్తాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ ఏప్రిల్ మంత్ అంతా నువ్వు కాచి కాపాడో నీకు వందనాలు. మా ఎగ్జామ్స్లో తోడానో నీకు వందనాలు. మాకు ఇచ్చిన రిజల్ట్స్ బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా మాకు వేరే క్లాస్లో ప్రమోట్ అవ్వడానికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, శక్తిని బట్టి, 1 year ఇచ్చిన కాపుదలు బట్టి నీకు వందనాలు. మేలో మేము అడుగు పెట్టుండగా ప్రభా మీరు సహాయం చేయండి. ఎక్కువ ప్రార్థన చేసుకొని వాక్యం చదివి దేవా ఎక్కడ వీబీఎస్ఎస్ ఉన్నా అక్కడికి వెళ్ళడానికి, దాని ద్వారా మేము బ్లెస్ అయ్యి అనేకులకి ఈరోజు నేర్చుకునే నిక్ అన్న లెసన్ ద్వారా ప్రభా దేవా నిక్ అన్నలాగా మేము అనేక మందికి మీ సువార్త చెప్పడానికి, దేవా ఎటువంటి కంప్లైంట్స్ లేని లైఫ్ మేము బ్రతకడానికి మీరే సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడివేకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ పిల్లలు. సో నెక్స్ట్ వీక్ మీ అందరూ కూడా మేలో మీ కొరకు గొప్ప లెసన్స్తో, మంచి మంచి యాక్టివిటీస్తో అక్క అన్న వాళ్ళు రెడీగా ఉన్నారు, మీరు రెడీగా ఉన్నారు కదా. గాడ్ బ్లెస్ యూ. ఎండలు చాలా చాలా జాగ్రత్త. టేక్ కేర్ పిల్లలు.